వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గత వారం ఇటలీ పర్యటన సందర్భంగా మోడీ మెలోని మధ్య మెలోడీ చాక్లెట్ పెద్ద వార్త వైరల్ అయింది. కానీ అసలు తెర వెనుక చర్చల్లో భారత్ ఇటలీ మధ్య ఒక అతి ముఖ్యమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఇది ఎంతమందికి తెలుసు? మీడియా దాని గురించి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కాబట్టి ఆ విషయాన్ని మీతో చెప్పడానికి వీడియో చేస్తున్నా. ఇంతకీ ఏంటా ముఖ్య ఒప్పందం అనుకుంటున్నా? ఇటలీలోని త్రీస్ట్ ప్రీ పోర్టును భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ తో అనుసంధానం చేసుకోవడం భారత దౌత్య వ్యూహంలో ఒక ముఖ్యమైన విజయం. 2023లో ఇటలీ దేశం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి బయటకు రావడంతో భారత్ ఈ తాజా ఒప్పందం ద్వారా ఐఎంఈసి కారిడార్ ద్వారా భారతదేశానికి యూరప్ ఎగుమతి మార్గాలు తెరవబడ్డాయి. త్రిస్ట్ పోర్ట్ ప్రాముఖ్యత ఏంటి అంటే, త్రిస్ట్ ఇటలీ అతిపెద్ద ఫ్రీ పోర్టులలో ఒకటి. ఇది సాధారణ EU కస్టమ్స్ నిబంధనలకు లోబడకుండా పనిచేస్తుంది. ఇది మెడిటరేనియన్ సముద్రంలో ఉత్తర భాగంలో ఉండడం వల్ల సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరప్ దేశాలకు రైల్ లింకుల ద్వారా సులభంగా అనుసంధానం అవుతుంది. ఇది భారత్ నుంచి వచ్చే వస్తువులు, ఎనర్జీ మరియు డేటా కనెక్టివిటీకి కీలక హబ్ గా మారుతుంది. ఇటలీ ఇండో మెడిటరేనియన్ ఇనిషియేటివ్ ద్వారా త్రిస్ట్ ఐఎంఈసి యూరోపియన్ గేట్వేగా ప్రమోట్ చేస్తుంది. త్రిస్ట్ పోర్ట్ సెంట్రల్ యూరప్ కు రైల్ కనెక్టివిటీ వల్ల ప్రాధాన్యత సంపాదించింది. G7 దేశాల్లో చైనా BRIలో చేరిన ఏకైక దేశం ఇటలీ. కానీ ఇటలీ 2023లో BRI నుంచి బయటకు వచ్చేయడంతో ఇటలీ, ఇండియా, UAE మరియు ఇతర భాగస్వామ్యులతో కొత్త కనెక్టివిటీ వైపు మొగ్గు చూపడమే ఐఎంఈసి ప్రాతిపదికను దారితీసింది. ఇటలీ త్రిస్ట్ పోర్ట్ భాగస్వామ్యం భారత్ కి యూరోప్ లో 17+ దేశాలకు సులభ యాక్సెస్ ఇస్తుంది. ఇటలీకి ఎగుమతులు, ఎనర్జీ హబ్ గా అవకాశాలు పెరుగుతాయి. ఇది చైనా BRI కి ప్రత్యామ్నాయంగా గ్లోబల్ గేట్వే వంటి యూరోపియన్ ఇనిషియేటివ్లతో ముడిపడి ఉంది. ఐఎంఈసి పూర్తయితే దీని ద్వారా భారత్ నుంచి అవసరమైతే హార్మోజ్ జలసంధిని కూడా బైపాస్ చేసి భారత్ నుంచి గల్ఫ్ నుండి ఇజ్రాయెల్ మీదుగా యూరోప్ కి వేగవంతమైన, నమ్మకమైన సప్లై చైన్ ఏర్పడుతుంది. భారత్ కి త్రిస్ట్ ద్వారా సెంట్రల్ యూరప్ అంటే పోలాండ్ వంటి దేశాల మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఐఎంఈసి ద్వారా ట్రేడ్ లక్ష్యం 20 బిలియన్ల వరకు పెంచాలని లక్ష్యం. ఇది కేవలం వాణిజ్యం కాదు, జియో పొలిటికల్ స్ట్రాటజీ, సప్లై చైన్ డైవర్సిఫికేషన్. యుద్ధాల సమయంలో సప్లై చైన్స్ కి ఆటంకం కలుగుతున్న వేళ ప్రత్యామ్నాయ రూట్ అయిన ఐఎంఈసి ఏర్పాటులో ఇండియా, ఇటలీ మధ్య ఈ ఒప్పందం భారత దౌత్య విజయం అని చెప్పాలి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.